కబడ్డీ ప్రపంచాన్ని పవన్ సెహ్రావత్ న్యూస్ కుదిపేస్తుంది. తమ స్టార్ రైడర్ కెప్టెన్ ఇంకా భారత జట్టు సారథైనటువంటి పవన్ సెహ్రావత్ను తమిళ తలైవాస్ జట్టు మధ్యలోనే పంపించి వేసింది. కేవలం ఒక సీజన్ తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను నివురుపోయేలా చేస్తుంది. అసలు దీని వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏమిటి? పవన్ ఈ ఆరోపణలపై ఎలా స్పందించారు? ఈ నిర్ణయం వల్ల తమిళ తలైవాస్ మరియు పవన్ సెహ్రావత్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ వివరాలపై ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. తమిళ తలైవాస్ ఫ్రాంచైజీ ఈ సంచలన నిర్ణయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వారి అధికారిక ప్రకటనలో పవన్ను క్రమశిక్షణ రాహిత్యం కారణంగా మిగిలిన సీజన్కు జట్టు నుండి పంపించి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జట్టు యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. ఈ ప్రకటన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే పవన్ సెహ్రావత్ కేవలం ఒక స్టార్ ఆటగాడు మాత్రమే కాదు, ఇండియన్ కబడ్డీ టీంకు కెప్టెన్ కూడా. ఈ నిర్ణయం రావడానికి ముందు పవన్ సెహ్రావత్ ఈ సీజన్లో జట్టు యొక్క 4వ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అంతేకాదు టీంతో కలిసి జైపూర్కు కూడా ప్రయాణం చేయలేదు. దీంతో పవన్ పట్ల మేనేజ్మెంట్కు పవన్కు మధ్య ఏదో ఇష్యూ నడుస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఆరోపణలకు సమాధానంగా పవన్ సెహ్రావత్ ఒక ఎమోషనల్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అతను నిర్దిష్టంగా ఎవరి పేరు చెప్పకపోయినా ఈ పరిస్థితులకు ఒక నిర్దిష్ట వ్యక్తి కారణమని పరోక్షంగా చెప్పారు. పవన్ ఆ వీడియోలో చాలా ఆవేదనగా మాట్లాడారు. ఫ్రాంచైజీ నాపై క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలు చేసింది. నేను భారత జట్టులో భాగం మరియు క్రమశిక్షణ అంటే ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలుసు. ఒకవేళ నాపై వచ్చిన ఆరోపణలో 1% నిజమని తేలినా నేను మళ్ళీ జీవితంలో కబడ్డీ ఆడను. ఈ స్టేట్మెంట్కి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను అని పవన్ గట్టిగా చెప్పాడు. అతను గత సీజన్లో తన గాయానికి మద్దతు ఇచ్చిన జట్టు యజమానులకు కృతజ్ఞతలు తెలిపిన అతని మాటల్లో మేనేజ్మెంట్తో విభేదాలు స్పష్టంగా కనిపించాయి. అతను మరియు అర్జున్ దేశ్వాల్ కలిసి జట్టును ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించినట్లు, కానీ ఆ ఒక్క వ్యక్తి కారణంగా ఆ ప్రణాళికలు అమలు కాలేదని పవన్ పేర్కొన్నారు. ఈ వివాదం తర్వాత అందరూ అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న, పవన్ సెహ్రావత్ ఈ సీజన్ మధ్యలో వేరే జట్లు చేరవచ్చా? పీకేఎల్ యొక్క రూల్స్ ప్రకారం ఇది అసాధ్యం. తమిళ తలైవాస్ ప్రకటనలో పవన్ రిలీజ్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు, పంపించి వేసినట్లు మాత్రమే పేర్కొన్నారు. దీని అర్థం అతను ఇంకా మిగిలిన సీజన్కు ఫ్రాంచైజీతో కాంట్రాక్ట్లో ఉన్నట్టే. పీకేఎల్ నిబంధనల ప్రకారం వేరే లీగ్లో లాగా మధ్య సీజన్ బదిలీలు అనుమతించబడవు. వేలం మరియు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీల ఆధారంగా లీగ్ నిర్మించబడుతుంది. కాబట్టి ప్రస్తుత నిబంధనల ప్రకారం పవన్ సెహ్రావత్ ఈ పీకేఎల్ 12 సీజన్లో మరి ఏ ఇతర జట్లు చేరడం సాధ్యం కాదు. ఈ సీజన్కు అతని తక్షణ భవిష్యత్తు ముగిసిపోయినట్లే. పవన్ సెహ్రావత్ వంటి ఒక స్టార్ ఆటగాడు జట్టును విడిచిపెట్టి వెళ్లడం తమిళ తలైవాస్కు ఒక పెద్ద లాస్ అనే చెప్పాలి. పవన్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడి 22 రైడ్ పాయింట్లు సాధించారు. కానీ అతని నుండి ఇంకా ఎక్కువ ఆశించారు. మరి పవన్ లేకపోవడం వల్ల జట్టు యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ ఆరోపణలో నిజం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదా తమిళ తలైవాస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన కబడ్డీ అప్డేట్స్ మరియు వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.